బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా పట్టు చీరల్లో చందమామా ఏడు వన్నెల్లో వెన్నెలమ్మా కన్నె రూపాన కోనసీమ కోటి తారల్లో ముద్దుగుమ్మా బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా ఎదురై పిలిచే చిలిపి పడుచు మధుమాసం వెలిగే అందం చెలికే స్వంతం వసంతం వరమై దొరికే అసలు సిసలు అపురూపం కలిసే వరకు కలలో జరిగే విహారం పుష్యమాసన మనసు నీవో భోగి మంటల్లో వేడి నీవో పూల గంధాల గాలి నీవో పాల నరగల్లో తీపి నీవో బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా నాగమల్లి పూలతోన నంచుకున్న ముద్దులార సందగాని కొత్తగానే ఆరు బయట ఎన్నెలెంత సర్దుకున్న కన్నె జంట సద్దులాయడో యో నారు మల్లె తోటకార నాయుడోరు ఎంకి బాట నాగమల్లి పూలతోన నంచుకున్న ముద్దులార సందగాని కొత్తగానే ఆరు బయట ఎన్నెలెంత సర్దుకున్న కన్నె జంట సద్దులాయడో సెగల వనవాసం బదులే అడిగే మొదటి వలపు అభిషేకం వధువై విడియం ఒదిగే సమయం ఎప్పుడో జతగా పిలిచే అగరు పొగల సహవాసం జడతో జగడం జరిగే సరసం ఎప్పుడో అన్ని పువ్వుల్లో ఆమె నవ్వే అన్ని రంగుల్లో ఆమె రూపే అన్ని వేళల్లో ఆమె ధ్యాసే నన్ను మొత్తంగా మాయ చేసే బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా పట్టు చీరల్లో చందమామా ఏడు వన్నెల్లో వెన్నెలమ్మా కన్నె రూపాన కోనసీమ కోటి తారల్లో ముద్దుగుమ్మా
ఏ వైపు ఉందో ఏమంటూ ఉందో స్థిమితమంటూ లేని క్షణమే కోరలేను స్థిరముగానే అంతో ఇంతో మరెంతో చనువులో మనమెంతనో కనులలో నిజమెంతో ఎదురయ్యే కలలంతలో ఉరుముందో మెరుపుందో
అందరి కోసం ఒంటరి అయినా అన్నకు పండుగ మా సుఖమేనంట. ఈ ఇల్లే వీళ్ళ మొదలవును. ఇక ఈ అన్న ఒక మంచి కథ అవును. తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను. జానెడు తాడు కట్టినవాడు జన్మలు వేయి జోడవుతాడు. పున్నమి రెమ్మ పుత్తడి బొమ్మ మమతల కోవెల మెట్టిన ఇల్లమ్మ. ముత్తైదు మురిపాల జీవించు అన్న ఆనంద బాష్పాల దీవించు. తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను. కొత్త యువరాణి రానుంది ఈ అంతఃపురం ఏలగా. అంతా సంతోషంలో తేలగా ఈ అంతఃపురం ఏలగా. అంతా సంతోషంలో తేలగా. నీలాకాశంలో మెరిసే చంద్రుడివే రివ్వున నేలకు జారి నాకై వచ్చావే. పొంగే నదిలా నన్నే మార్చావే చిన్ని గుండెల్లోన అలజడి రేపావే. ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో చక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడిలో. నీ వల్లే రా సుకుమార ఈ మాయ నీ వల్లే
శుభవేళ స్వాగతం నవవరుడా స్వాగతం ఈ పరిణయ శుభవేళ స్వాగతం నవవరుడా స్వాగతం సంధించను ఈ సతిన్ అందుకోను మా స్వాగతం సంధించను ఈ సతిన్ అందుకోను మా స్వాగతం దివ్యమైన స్నేహ బంధం అలరించగా నవ్యమైన ప్రేమ గీతం పలికించగా పరువక తండ్రి మాట మదించగా పరుడకు క్రీస్తు బాట పయనించగా మరుమల్లెలు పలికాయి స్వాగతం మరుమల్లెలు పలికాయి స్వాగతం కలగాలని దీవెనలు స్వాగతం కలగాలని దీవెనలు స్వాగతం మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానుగ కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించగా మానుగ కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించగా మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు కానాయను ఊరిలో మన కత్త చూచే పెండ్లిని కానాయను ఊరిలో మన కత్త చూచే పెండ్లిని పానముగను ద్రాక్ష రసము దానమొసగి ప్రీతిని పానముగను ద్రాక్ష రసము దానమొసగి ప్రీతిని మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు యేసు వీరిద్దరిని ఏకముగా చేయుమి యేసు వీరిద్దరిని ఏకముగా చేయుమి దాసులుగను చేసి వీరి దోషములెడబాపుమే దాసులుగను చేసి వీరి దోషములెడబాపుమే మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు కర్త వీరలకు భార్య భక్తల ప్రేమంబును కర్త వీరలకు భార్య భక్తల ప్రేమంబును పూర్తిగా నీవిచ్చి వీరి పొందుగాను నడుపుమే పూర్తిగా నీవిచ్చి వీరి పొందుగాను నడుపుమే మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవుల
విశ్వాస ప్రేమలు భావమందు రాయుమే భక్తియు విశ్వాస ప్రేమలు భావమందు రాయుమే ముక్తి సరణి వెదక వీరి భక్తి మిగుల చేయుమే ముక్తి సరణి వెదక వీరి భక్తి మిగుల చేయుమే. పరిహార వస్త్రములను ధరించుకొని రాజునకు ఆమె తీసుకుని రావచ్చున్నది. ఆమెను వెంబడించు ఆమె శనికత్తులను కన్యకులను మీ ఎదురు తీసుకుని రావచ్చున్నారు. ఉత్సాహ సంతోషం 17వ వచనం లాస్ట్ వచనం చదివి ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు, నాకు సహాయం నీవే. నాకు సహాయము నీవే. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యము దావీదు ఏం చెప్తుంది చూడండి. ఆయన మహారాజు, గొప్పవాడు, ఈ గణనామానికి వెళ్ళలేని స్తుతి స్తోత్ర ప్రియ సహోదరుడు. ఇన్నాళ్ళుగా వేరుగా ఉండేవారు. అయ్యా, ఒక మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటైన సహాయమును అనుగ్రహించిన దేవుడు మీరు. నాడు సభలు ఒంటరిగా ఉన్నారు, శిరీష ఒంటరిగా ఉన్నాయి. అయ్యా, ఇద్దరికి రాజా సాటైన సహాయమును ఈరోజు వారిద్దరు కూడా భార్య భర్తగా ఒక దంపతిగా అయా సమాజంలో, సంఘంలో, కుటుంబంలో నిలబడడానికి మీరిచ్చిన గొప్ప ధనిత భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. వందనాలయ్యా. ఈరోజు మీ చేతులు ప్రసన్నతను కుమరించి మహిమతో పడి పెంచింది వివాహమైపోయినంతవరకు యా స్తోత్రం. నేను మీకు తోడై ఉంచుకుని మార్చించిన ప్రాణ ఆత్మ దేహాన్ని మీ చేతులు బలపరిచి లేకుండా ఇంట్లో వ్యక్తులు అడిగి పెడుకుంటున్నాను. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతల, మీ హృదయంలో బాధలో కన్నీరా, మీ కన్నీరంత తుడిచిది రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రారండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ఈరోజు ప్రభా ఈ పెళ్లి కార్యక్రమంలో ముందు సాగి రావటకు నీవు ఇచ్చిన ధన్యతను బట్టి, భాగ్యమును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఇదిగో నా తండ్రి, ఈరోజు రాజా శ్రీకాంత్ అయ్యా శిరీష వివాహమును ఘనంగా గంభీరంగా ప్రభా నీ నామ మహిమకరంగా ఇదిగో తండ్రి జరిపించపోయిన ఈ సమయం వరకు నీకు వందనాలు. నువ్వు చేసిన మేలు, కృతజ్ఞతలు, స్తుతులు. పిల్లలు ఇరువులను ప్రభా ఈరోజు ప్రభా ఒక దంపతిగా మీరు చేయపోయినందుకు వందనాలు. విశేషంగా వచ్చి ఉన్న బిడ్డలు శబ్దం లేకుండా ప్రభా జాగ్రత్తగా సన్నిధిలో కనబడటం సహాయం చేయండి. వస్తా ఉన్న ప్రియులను త్వరగా నడిపించండి ప్రభా. ఎవరికి ఎటువంటి బాధలు కలగకుండా త్వరగా క్షేమముగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. విశేషంగా పెళ్లి జరిపించుచున్న సేవకులు ఇద్దరిని బలమైన చేతులు అప్పగిస్తున్నాము. దీని నిమిత్తమే కూడి వచ్చిన మా సేవకులు అందరిని బలపరచండి.
బలంతో కాదు, శక్తితో కాదు, ఆత్మతో అవుతున్నావు. పరిశుద్ధ ఆత్మ దేవా, మీరే మొదటి నుంచి ఆఖరి వరకు మీరే నాయకుడిగా నిలబడి మీరే ధరిపించమని, సిస్టంలో, వాద్యంలో, కరెంట్లో, వాతావరణంలో అన్నిటిలో మీరు తోడుగా ఉండమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కళ్యాణ వేడుక రమణీయ గీతిక, కళ్యాణ వేడుక రమణీయ గీతిక, శుభప్రద ఆశా దీపిక, సుమధుర స్వరమాలిక, క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక, నూతన జీవిత ప్రారంభ వేదిక, నూతన జీవిత ప్రారంభ వేదిక, కళ్యాణ వేడుక రమణీయ గీతిక, కళ్యాణ వేడుక రమణీయ గీతిక, శుభప్రద ఆశా దీపిక, సుమధుర స్వరమాలిక. నిర్మించినాడు దేవుడు, గనుడైన దేవుడు ఏర్పరచినది, గనుడైన దేవుడు ఏర్పరచినది, ఒంటరిగా ఉండరాదని వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది, గనుడైన దేవుడు ఏర్పరచినది. ఎముకలలో ఒక ఎముకగా, దేహములో సహభాగముగా, నారిగా నుండవారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. క్రీస్తు సంఘములకు శిరస్సులాగా పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. క్రీస్తు శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించండి. అటువల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అతని మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను అప్పగించుకున్నాడు. అటువంటి పురుషులు కూడా తమ సొంత శరీరం వల్లే తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొనిస్తున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడేమో లేడు, కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకున్నాను. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాం కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకును, వారిద్దరు ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెబుతున్నాను. మెట్టుకు మీద ప్రతి పురుషుడును తనను కూడా తన భార్యను ప్రేమింపవలను. భార్య యొక్క తన భర్త యందు భయం కలిగి ఉన్నట్లు చూసుకునేవారును. దేవుడి వాక్య భాగం దీవించగా ఆహ్వానిస్తున్నాము.
వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని దేవుని వాక్యం సెలవిస్తున్నారు. ఆయన అయ్యా 2 కుటుంబాల వారు అనేక దినాలు ప్రార్థనలు చేశారు. నా తండ్రి, ఈ వివాహాన్ని మీరు సిద్ధపరిచిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. శిరీష శ్రీకాంతుల వివాహం ప్రభా నాయన, ఈ సమయంలో మీరు సిద్ధపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. వివాహం ఘనముగా జరగడానికి నీ కృపను అనుగ్రహించండి. ఇంకనూ రావాల్సిన బిడ్డలు రావడానికి సహాయం చేయమని, నీ ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీద కురిపించమని యేసు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వివాహంలో జత చేపట్టడానికి దేవుని సముఖానికి వచ్చిన వధువులకు యేసుక్రీస్తు శుభనామమున ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. వివాహాన్ని సాధ్యమైనంత వరకు తక్కువ సమయంలో ముగించడానికి ఇష్టపడుతున్నాం, సిద్ధపడుతున్నాం. వివాహానికి ముందు పవిత్ర గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను క్లుప్తంగానే జ్ఞాపకం చేసి వివాహాన్ని జరిగిస్తాను. ఎందుకంటే సమయం లేదు కనుక. పవిత్ర గ్రంథమైన బైబిల్లో వివాహము అన్ని విషయాల్లో ఎందుకు వివాహ వ్యవస్థ ఘనమైంది అంటే దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ కనుక ఈ వివాహం ఘనమైంది. మనుష్యులు ఏర్పాటు చేసిన వ్యవస్థలు అయితే కొన్ని దినాలు ఉంటాయి, తరువాత ముగిసిపోతాయి. కానీ ఇది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ కనుక ఇది ఘనమైంది అని పవిత్ర గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. అందుకే ఈ ఘనమైన వివాహంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం మంచిది. ఎందుకంటే శుభ కార్యక్రమాలకి బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, ఆహ్వానితులు అందరూ వస్తారు కనుక దేవుని వాక్యాన్ని చెప్పకుండా వివాహం జరిగించటం అది. అందుకే వివాహం తదుపరి మీరందరూ కలిసి కాపురం చేస్తారు. ఈరోజు వివాహం కనుక మనం అందరూ ఉన్నాం. వివాహం అయిపోయిన తరువాత వీరిరువురు కలిసి ఈ కుటుంబ వ్యవస్థలో కాపురం చేయాలి. అయితే ఇక్కడ దేవుడు ఒక మాట చెబుతున్నాడు. ఆ మాట జాగ్రత్తగా మనం గమనించాలి. ఏమంటున్నాడంటే జ్ఞానము చొప్పున కాపురము చేయాలి. ఈరోజు ఈ కాపురాలు ఆనందంగా, సంతోషంగా ఎల్లప్పుడూ ఉండాలి అంటే దేవుని యొక్క జ్ఞానం కావాలి. మనం ఈ లోకంలో విజ్ఞానాన్ని సంపాదిస్తాం. విజ్ఞానం కావాలి. విజ్ఞానం వేరు, జ్ఞానం వేరు. విజ్ఞానం అనేది మనం కష్టపడి చదివి సంపాదించేది విజ్ఞానం. దాని ద్వారా ఒక మన పట్ట సంపాదిస్తాం, ఒక డిగ్రీ సంపాదిస్తాం. కానీ దేవుడు విజ్ఞానంతో కాపురం చేయండి అంటేనే. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం కదా, ఎంతో విజ్ఞానం కలిగిన వారే కానీ కుటుంబాల్లో నెమ్మది లేక, సమాధానం లేక, కుటుంబ వ్యవస్థలో వాళ్ళు అనుభవిస్తూ ఉన్నవారు. అందుకే దేవుడు సెలవిచ్చేది ఏంటంటే జ్ఞానము చొప్పున కాపురము చేయండి అంటున్నాడు. విజ్ఞానం అనేది ఈ లోక సంబంధమైనదైతే జ్ఞానము అనేది దేవుడు అనుగ్రహించి, దేవుడు అనుగ్రహించాలి. దేవుడిచ్చే జ్ఞానం కనుక కుటుంబాల్లో భార్య భర్తలు కలిగి ఉంటే ఆ కుటుంబం ఎల్లప్పుడూ ఆనందంగా, సంతోషంగా ఈ లోకంలో కొనసాగి. అందుకే ఒక కవి ఒకసారి సంసారాన్ని ఈదటం కంటే సముద్రాన్నే ఈదటం చాలా తేలికని. కానీ పవిత్ర గ్రంథమైన బైబిల్ ఏం చెప్పిందంటే సముద్రాన్ని ఎదుటమే కష్టం, కానీ సంసారాన్ని ఎప్పుడు దేవుని యొక్క జ్ఞానం భార్యాభర్తలు కలిగి ఉన్నప్పుడు ఈ సంసారాన్ని ఎదుటమే చాలా. ఈ జ్ఞానం లేనప్పుడు ఈ సంసారాలు ఎదుటలో చాలా కష్టతరమైపోతుంది. నేను జ్ఞానం మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ ఎవరికి చెప్పాల్సిన పని లేదు, మనందరికీ తెలుసు. కనుక ఈ జ్ఞానం ఎలా వస్తుంది? ఈ జ్ఞానాన్ని డబ్బుతో కొనలేము, లేకపోతే మన భక్తితో కూడా కొనలేము, లేకపోతే మన నిష్టంతో కూడా ఈ జ్ఞానం మనం కొనలేము. అందుకే దేవుడే ఒక మాట చెప్పాడు. ఆ మాటను కూడా నేను
బైబిల్లో నుండే మీకు చూపాలి అని ఆశిస్తున్నాను. నేను ముగింపులోకి వస్తున్నాను. ఎక్కువసేపు మిమ్మల్ని కూర్చోబెట్టి బాగా మనసుని నేనే మనతో చూస్తున్నాను. చూడండి, యాకోబు పత్రికలో ఒక అద్భుతమైన మాట సర్వమానవాడికి దేవుడు తెలియజేస్తున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవరికైనా జ్ఞానము కొనుగా ఉండేలా అతను దేవుని అడగవలను, అప్పుడది దేవుడు అనుగ్రహించు. ఆయన ఎవరిని గట్టింపక అందరికీ ధారాళంగా దయచేయు. విజ్ఞానం అనేది మనం కష్టపడి చదవాలి, పరీక్షల్లో పాస్ అవ్వాలి. అప్పుడు జతపరచబడబోతున్నటువంటి దంపతులు ఇరువురిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. ప్రతి విషయంలోనూ ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి అన్నిటిని లోపరుచుకున్న వారుగాను సకల విధమైన శాంతి, సంతోషం, సమాధానం, కృపాక్షేమములు, ఆశీర్వాద ఐశ్వర్యంతో వారి జీవిత కాలమంతే వర్తిల్లుటకు మీ కృపతోడు ఆశీర్వదించండి. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం. ఈ వివాహంలో కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు ఉంటాయి. క్రైస్తవ వివాహంలో కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు ఉంటాయి. అంతేకాకుండా వధువులను చేసే ప్రమాణాలు కూడా అందరికీ అర్థమయ్యే బాటలోనే ఉంటాయి. క్రైస్తవ వివాహం ఘనమైంది ఎందుకంటే ఇక్కడ పాడే పాటలు, చెప్పే మాటలు, వధువులను చేసే ప్రమాణాలు అన్నీ అందరికీ అర్థమయ్యే భాషలో ఉంటాయి. కనుక అందుకే ఈ వివాహం ఘనమైంది. సరే, ఇంతకుముందు సంఘములో 2 ప్రకటనలు చేయబడ్డాయి. 3వ ప్రకటనగా ఆహ్వానితుల మధ్య ఉంచబడుతున్నది. ఆహ్వానితులందరూ కూడా ఈ 3వ ప్రకటన విని మీ యొక్క అనుమతిని కూడా నేను కోరుతున్నా. ఆహ్వానితులందరికీ మనవి ఏమిటి అంటే, ఇక్కడ రవికాం, శరీష అనే వీరిరువురు పరిశుద్ధ వివాహములో జత చేయబడటానికి దేవుని సముఖానికి వచ్చారు. ఈ ఆహ్వానితులందరి ఎదుట ఈ వేదిక మీద ప్రత్యేకమైన కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఆహ్వానితులందరూ చూస్తున్నారు. కనుక వీరిరువురు పరిశుద్ధ వివాహములో జత చేయబడటం మనందరికీ అంగీకారం అయితే, మీ అంగీకారాన్ని దేవునికి తెలియజేయాలి అని ప్రేమతో మనం చేస్తున్నాం. అనగా రవికాంత్, శరీష అనే వీరిరువురు పరిశుద్ధ వివాహంలో దర్శపడటానికి ఏ ఆక్షేపణలు లేకపోతే మీ అంగీకారాన్ని తెలియజేయాలి అని ప్రేమతో మనం చేస్తున్నాం. మౌనం అంగీకారం అంటారు, కానీ మీ బహిరంగమైన అంగీకారం నాకు కావాలని కోరుకుంటున్నాను. అందుకే పవిత్ర గ్రంథమైన బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది. ఏమిటంటే కీర్తన గ్రంథం 47వ కీర్తనలో సర్వజనులారా చప్పట్లు కొట్టండి అని. కనుక మన అంగీకారాన్ని మరి దేవునికి తెలియజేస్తూ, అనగా రవికాంత్, శరీష అనే వీరిరువురు పరిశుద్ధ వివాహంలో దర్శనపడటం మనందరికీ అంగీకారం అయితే, ఆక్షేపం లేకపోతే అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
మీరందరూ సపోర్ట్ కొట్టి మీ అంగీకారాన్ని తెలియజేసినందుకు ప్రత్యేకమైన వందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నా. తరువాత ఇరుపక్షముల తల్లిదండ్రుల అంగీకారం కూడా కావాలి. అందుకని రవికాంత్ తల్లిదండ్రులు అనగా శ్రీనివాసరావు గారు, సామ్రాజ్యం గారు వారు వచ్చి రవికాంత్ ప్రక్కన నిలవబడాలి అని, అలాగే ప్రసాదరావు గారు, శివకుమారి గారు శిరీష గారి ప్రక్కన నిలవబడాలని వారి ప్రేమ అందరూ ఒక క్షణకాలం ప్రార్థనలో ఉండండి. ఈ రెండు కుటుంబాలు చేతులు కలవటమే కాదు, వీరు మనసులు కలిసి హృదయాలు కలిసి ఈ రెండు కుటుంబాలు ఎప్పుడూ ఐక్యత కలిగి దేవుని కృపలో వర్ధిల్లునట్లు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగే శ్రేయానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. రవికాంత్, శిరీష అనే ఈ వధువరుల యొక్క కుడి హస్తములు ఈ కుటుంబాలు వర్ధిల్లునట్లు కృప దయచేయమని, మీరు మహిమ పొందమని, మీ రక్త ప్రోక్షణ ఈ హస్తముల మీద ఉంచి ఈ కుటుంబాలను ఆశీర్వదించమని యేసు నామమున ఏడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరం గట్టిగా సపాటు కొట్టి దేవుని కనపడతాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందరం గట్టిగా సపాటు కొట్టి దేవుని నామాన్ని కనపడతాం. రెండు చేతులు కొట్టి కూడా రవికాంత్ మొక్కలోనికి చూసి ఒకసారి చిరునవ్వుతుంది. ఇద్దరు దేవుని కనపరచండి. చాలా సంతోషం. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మీ విషయంలో దేవుని చిత్తమని వాక్యం చెబుతుంది. ప్రేమ గల దేవుడు విడివిడిగా ఉన్న మీ ఇద్దరిని వివాహం ద్వారా ఐక్యపరుస్తున్నాడు. ఈ దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు కనుక మీ ఇద్దరు కూడా చిన్న ప్రార్థన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చెప్పాలి. నేను చెబుతాను, మీకు సహాయం చేస్తాను. ప్రేమగల యేసయ్య, ఈ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వివాహ వయసు వరకు నీవు నన్ను కాసి కాపాడినందులకై వేవేల స్థుతులు సమర్పిస్తున్నాను. శిరీషాను నాకు సాటి అయిన సహాయంగా మీరు అనుగ్రహించారు. దానిని బట్టి వేవేల స్థుతులు చెల్లిస్తూ ఈ కృతజ్ఞతాస్తుతుల ప్రార్థన నీకు సమర్పిస్తున్నాను. ఆమేన్. ఈ పరిశుద్ధ పాదములకు వేవేల స్థుతులు సమర్పిస్తున్నాను. వివాహ వయసు వరకు నీవు నన్ను నీ దుర్గములు నీ కోటలు శైలములు ఆస్తి కాపాడినందుకై నీ కాపుదలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. రవికాంత్ నాకు యజమానిగా నీవు సిద్ధపరిచినందుకు నిన్ను స్తుతిస్తూ ఈ కృతజ్ఞతాస్తుతుల ప్రార్థన సమర్పిస్తున్నాను. ఆమేన్. వీరిరువురు ఇప్పుడు ప్రమాణాలు ఒకరితో ఒకరు చేస్తారు. అదే సమయంలో దేవునితో చేస్తారు. కనుక ఈ వివాహంలో మీరు చేసిన ప్రమాణాలు కట్టుబడి మీ జీవితాంతము ప్రతిదీ దేవుని గణపరిచి జీవించబడాలని కూడా శిరీషతో ఈ ప్రమాణం చేస్తూ ఇదే సమయంలో దేవుని ఒకరితో ఒకరు చెప్పాలి అని ప్రేమతో మనం చేస్తున్నాం. దేవుని సన్నిధిలో భార్యగా స్వీకరిస్తున్నాను. జీవితాంతం వరకు నిన్ను ప్రేమించి నీకు తోడై ఉంటాను. కలిమి దేవులలో, సుఖ దుఃఖాలలో, వ్యాధి బాధలలో
నీకు తోడై ఉంటాను జీవితాంతం వరకు మనమిద్దరము భార్యాభర్తలము. దేవుడే క్రీస్తునందు మనలను జతపరిచాడు, ఎవ్వరు విడదీయలేరు, ఏది ఎడబాపు చాలదు. ఆమేన్. గట్టిగా చెప్పు, ఆమేన్. శిరీష అను నేను, రవికాంతను నిన్ను దేవుని సన్నిధిలో భర్తగా స్వీకరిస్తున్నాను. జీవితాంతం వరకు మన వరకు ప్రేమించి నీకు తోడై ఉంటాను. కలిమి లేములలో, సుఖ దుఃఖాలలో, వ్యాధి బాధలలో నీకు తోడై ఉంటాను. ప్రేమపూర్వకంగా నీకు చేయూతనిస్తాను, సేవ చేస్తాను. దేవుడే క్రీస్తునందు మనలను జతపరిచాడు, ఎవ్వరు విడదీయలేరు, ఏది ఎడబాపు చాలదు. ఆమేన్. ఆమేన్. నేను వస్తాను, నీవు నివసించే చోటనే నేను నివసిస్తాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇది నా హృదయపూర్వకమైన ప్రమాణము. ఆమేన్. ఆమేన్. ఈ సన్నిధానంలో వచ్చి ప్రార్థన చేస్తున్నాను ఆయన. అనాది మీ సంకల్పాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మా తండ్రి మీ ఏర్పాటును బట్టి వివాహ కార్యక్రమంలో మా ప్రభా నూతనంగా జరపబడినటువంటి ఆయన వధువులను కొరకు స్తుతిస్తున్నాం. ప్రభావం స్తుతిస్తున్నాం ఆయన. ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మా ప్రభు మీ కృపలో వర్ధలు చేయండి. మా ప్రభా నాయన సంఘానికి, సమాజానికి తాము చేస్తున్న చోటును మీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకుని మహిమ పొందమని వేడుకుంటూ జీవితాంతం వరకు మీ బిడ్డల చుట్టూ ఆశీర్వాదం నడిపించమని వేడుకుంటూ తండ్రి. ఘననామానికి వెళ్ళలేని స్తుతి స్తోత్ర. వివాహము అన్నిటికంటే ఘనమైనదన్న అయా స్తోత్రము తండ్రి. రవికాంతును, శిరీష నాడు వరకు వేరువేరుగా ఒంటరిగా ఉన్న వారిని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో జతపరిచి ఈరోజు ఒక దంపతిగా, భార్యాభర్తగా మీరు చేసినందుకు మీకు వందనాలు. భార్యాభర్తగా వారు తెచ్చిన వస్తువులను, గుర్తుగా తెచ్చిన వస్తువులను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఆశీర్వదించి ఇరువురిని మీ చేతులు అప్పగిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిలో కూడా మీరు దీవించండి. ఇరువురికి ఇచ్చిన తల్లిదండ్రుల కుటుంబాలను కూడా మీరు దీవించండి. ఈ వస్తువులను మీరు ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రేమకు చిత్రంగా ఈ శిరస్సును ఈ మనలో మోకరిస్తున్నాము. వివాహమన్నది ఘనమైనది, ధరలోన దేవుడు స్థిరపరచినది. వివాహమన్నది ఘనమైనది, ధరలోన దేవుడు స్థిరపరచినది. సాటి రాదు ఏ బంధము ఈ జగతిలో ఎదకు, సాటి రాదు ఏ బంధము ఈ జగతిలో ఎదకు. ఏ జన్మదు ఈ బంధము నిలిచే కడవరకు, ఏ జన్మదు ఈ బంధము నిలిచే కడవరకు. వివాహమన్నది ఘనమైనది, ధరలోన దేవుడు స్థిరపరచినది.
పోలికలో పురుషుని చేసి తనదైన ఊపిరితో జీవము పోసి తన పోలికలో పురుషుని చేసి తనదైన ఊపిరితో జీవము పోసి శిరసుగా సారథిగా సమస్తము నిలిపినాడు దేవుడు. శిరసుగా సారథిగా సమస్తముపై నిలిపినాడు దేవుడు. దాన్ని బట్టి మీ స్తోత్రంలో కుటుంబంగా మీరు ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలు. ఈ వివాహాన్ని ఆహ్వానించబడిన ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ యవన దంపతులు, ఈ యవన దంపతులని ఆశీర్వదించండి. ఈ కుటుంబం ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది మీ సాక్ష్య కుటుంబంగా ఈ లోకంలో ఉన్నట్లు ప్రవహించి దీనికి రావలసిన దీనిలో సమృద్ధిగా ఇచ్చి మీరు మహిమ పొందమని యేసు నామమున ఏడుపడి ఉన్నాము తండ్రి. ఆమేన్. మన సృష్టికర్త యెహోవా దేవుని ప్రేమ, మన రక్షణకర్త యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదా నిత్యము ఈ వివాహంలో జత చేయబడిన ఈ యవన దంపతులకు ఆహ్వానితులకు తోడనుండును గాక. ఆమేన్. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. మధుర ప్రేమలో మనసులు కలువా, హృదయ సీమలే ఒకటిగా నిలువా, నీ దీవెనలే పంపుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. సంసార నావను సరిగా నడిపించ, సంసార నావను సరిగా నడిపించ, నీవే సహాయమీయుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ప్రార్థనా జీవితము సమాధానము, భక్తి విశ్వాసము నీతి న్యాయము. ప్రార్థనా జీవితము సమాధానము, భక్తి విశ్వాసము నీతి న్యాయము. నీవు చూపిన కనికరం, నీవు నేర్పిన సాత్వికం, నీవు చూపిన కనికరం, నీవు నేర్పిన సాత్వికం అనుగ్రహించి నడిపించుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను,
సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఇహలోక భోగముపై మనసూచగా పరలోక భాగ్యముపై లక్ష్యమూచగా ఇహలోక భోగముపై మనసుంచగా పరలోక భాగ్యముపై లక్ష్యముంచగా నీకెంతో ఇష్టులై ధరలోని సాక్షులై నీకెంతో ఇష్టులై ధరలోని సాక్షులై సాగే కృపదయ చేయుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను మధుర ప్రేమలో మనసులు కలువా హృదయ సీమలే ఒకటిగా నిలువా నీ దీవెనలే పంపుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభ దినమున నవదంపతులను ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కానా విందులో
నీళ్లను రసముగా మార్చితివే కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా ఉండి కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా బుద్ధియు జ్ఞానము సంపదలు నీయు గుప్తమయున్నవి నీయందే బుద్ధియు జ్ఞానము సంపదలు నీయు గుప్తమయున్నవి నీయందే ఇహ పర సుఖములు మెండుగను సగి ఇహ పర సుఖములు మెండుగను సగి ఇరవర్తులగా చేయుమయా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు నారిగా సహకారిగా దీని నిర్మించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది
ఉండనేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి అతి ప్రియులుగా